హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ స్వాతిగిరి అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇలాంటి పప్పులు వాడకుండా ఈజీగా చేసుకుని ఫాస్ట్గా అయిపోయే చిట్టి చిట్టి మురుకులు అండి. ఒక కప్పు రవ్వ ఉంటే చాలు, ఇలా చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. అందుకోసం ముందుగా స్టవ్ పైన ఇట్లా కడాయి పెట్టేసుకొని అందులో కొలత ప్రకారం అయితే చెప్తున్నాను, 2 కప్స్ వాటర్ అయితే వేసుకోవాలి. ఆ వాటర్లో కొద్దిగా నెయ్యి వేసుకొని కరిగిన తర్వాత అందులో టేస్ట్ సరిపడా ఫస్ట్ అయితే నెయ్యి అయితే వేస్తున్నాను. నెయ్యి మొత్తం దాంట్లో మెల్ట్ అయిపోవాలన్నమాట. ఈ సమ్మర్లో ఇంట్లో ఉంటారు కాబట్టి పిల్లలు ఈజీ చేసుకోవచ్చు అండి. అండ్ నెయ్యి మొత్తం కరిగిపోయిన తర్వాతకి టేస్ట్ సరిపడా మనము కారం వేసుకోవాలి, దాంతోపాటు సాల్ట్ కూడా వేసుకోవాలి. వాటర్ అనేది బాయిల్ అవుతూ ఉంది. అన్నీ ఒకసారి తీసి పెట్టుకుంటే ఈజీగా అయిపోతుందండి. బట్ నేనేమో అప్పటికప్పుడు తీస్తున్నాను కాబట్టి కొంచెం టైం తీసుకుంటున్నాను. వాటర్ మరిగినప్పుడు మనకు వేసిన సాల్ట్ కారం అన్నీ వాటర్లో బాగా మిక్స్ అవుతాయి. ఇప్పుడు దాంట్లో కొన్ని నువ్వులు అయితే వేసుకోవాలి. ఇంకా అందులో వాము కూడా వేసుకోవాలి. వాము వేసుకోవడం వల్ల ఈజీగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి వాము అనేది చాలా మంచిది హెల్త్కి. అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి. అన్నీ కొద్ది కొద్దిగా అయితే వేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్ లాగా. వాటర్ అనేది బాయిల్ అవ్వాలి. సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలన్నమాట. బాయిల్ అయిన తర్వాతకి స్టవ్ని మనం సిమ్లో పెట్టేసుకోవాలి. రెండు కప్పుల వాటర్కి మనము 1 కప్పు బొంబాయి రవ్వ అయితే వేసుకుంటాము. బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ అండి, సూజీ రవ్వ అంటారు. మనం వేసుకోవాలి. ఇలా మనము దగ్గర పడే వరకు ఇట్లా కలుపుతూ ఉండాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనకి ఇట్లా మొత్తము రవ్వ ఉడికిపోవాలి వాటర్లోనే. రవ్వ దగ్గర పడుతుంది కాబట్టి ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది దగ్గర పడే వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఇందులో 2 కప్పుల బియ్యం పిండి అంటే రైస్లో అయితే వేసుకోవాలి. బియ్యపిండి, పొడి బియ్యపిండి అనేది నేను ప్యాకెట్ బయట తీసుకొస్తాను. వేసి కలుపుకోవాలన్నమాట. మొత్తం అంతా పిండి రవ్వ అంతా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి దానికి. ఇలా పొడి పొడిగానే ఉంటుందండి పిండి. కొంచెం తర్వాత మనం వాటర్ వేసుకోవచ్చు. పిండి కాస్త చల్లారిన తర్వాతకి దీనిలో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ముద్దగా అనేది అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. మరి వేడిగా ఉన్నప్పుడే చేయి పెట్టకండి. చల్లారిన తర్వాత మరి
కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు కలిపేసుకుని ముద్దగా చేసుకోవాలన్నమాట. మొత్తం అంతా ఒకసారి కలిపిన తర్వాత మనం వాటర్ని యాడ్ చేసుకొని పిండి ముద్దని కలుపుకోవాలి. ఈ విధంగా సమ్మర్లో పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే ఈజీగా చేసుకోవచ్చు అండి. ఈ పిండిని ఇప్పుడు మూత పెట్టి ఉంచాలి, లేకపోతే త్వరగా ఆరిపోతుంది, గట్టిగా అవుతుంది రవ్వ కాబట్టి. ఇప్పుడు నేను గిద్దలు తీసుకున్నాను, మురుకులు చేసే గొట్టం ఉంటుంది కదా, దాంట్లో స్టార్ షేప్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. బియ్య కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి మొత్తము. ఒకసారి ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది, ప్రతిసారి అవసరం లేదు. కొద్దిగా పిండి ముద్దను తీసుకొని అందులో పెట్టుకొని స్టార్ షేప్ కాబట్టి షేప్స్ అన్ని స్టార్ లాగా వస్తాయి. స్మాల్ రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా కొద్దిగా పిండి ముద్దను తీసుకొని మనము జంతికల గుట్టంలో పెట్టేసుకొని ఉత్తుకోవాలి. చిన్న చిన్న మురుకుల్లాగా వస్తాయన్నమాట. చెగుడిలా కూడా చేసుకోవచ్చు. ప్రెస్సింగ్ అయితే ఈజీగా ఉంటుందండి, తిప్పేది కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. ఇలా మనం చిన్న చిన్న చెక్కుడులాగా మురుకుల్లాగా వేసుకోవాలి. పిండి కాస్త లూజ్గా ఉంటేనే బాగుంటుంది, ఇది కాసేపటికి ఒకసారి బాగా గట్టిగా అవుతుంది. ఈ విధంగా చిన్న చిన్నగా ఉత్తుకోవాలి. స్టవ్ మీద నేను ఆయిల్ పెట్టేసుకున్నాను, డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ఆయిల్ బాగా వేడవ్వాలన్నమాట. మనం ఒకేసారి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే త్వరగా ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా కొన్ని రెడీ అయిన తర్వాతకి మనం ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే క్రిస్పీగా వస్తాయి. మనం ఆయిల్ వేడయ్యేంత వరకు గిన్నె మురుకులా చేసుకోవచ్చు.
ఆయిల్ అనేది బాగా హీట్ అవుతుంది కదా, ఇప్పుడు మనం ఈ చిన్న చిన్న మురుకుల్ని చేతితో కాకుండా అట్లా కానీ ఉంటుంది దోశ తీసే గరిటెతో ఇలా ఒక్కొక్కటిగా అయితే తీసుకోవాలన్నమాట. ఆయిల్ వేడెక్కిందని చెప్పి చూస్తున్నాను, చూడండి బాగా పొగలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మన స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాము. ఇలా మనం అట్లా కట్ట తీసుకొని ఒక్కొక్క మురుకు అయితే ఇలా వేయాలి. ఇట్లా కడసాయంతో ఇట్లా మనం ఆయిల్ వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక వాయిన తర్వాత నెక్స్ట్ ఇంకో వాయి కూడా అలా వేసుకొని అన్నీ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒకేసారి కడితే కాకుండా మనం ఫోర్క్తో ఇలా మనము స్లిప్ చేసుకోవాలన్నమాట. అటు ఇటు టర్న్ చేసుకోవాలి, 2 సైడ్స్ కావాలి ఇవ్వాలి మంచిగా. లైట్లో ఉన్నప్పుడే తీసుకోవాలండి, ఆయిల్ నుంచి బయటకు వచ్చాక కొంచెం కలర్ చేంజ్ అవుతాయి అవి. అంతే అండి, ఈజీగా ఒక కప్పు రవ్వ బియ్య పిండితో ఈజీగా అయితే మనం క్రిస్పీగా ఉండే చిట్టి చిట్టి మురుకులు రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. అంతేకాకుండా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తినే చిట్టి చిట్టి మురుకులు చాలా టేస్టీగా కూడా ఉంటాయి. దీంట్లో మనం కారం, ఉప్పు, జీలకర్ర, వాము వేసాం కాబట్టి సూపర్ టేస్టీగా ఉంటాయి అన్నమాట. బయట కొన్నట్లుగానే ఉంటాయి. ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి. ఇట్లా ముట్టుకుంటే విరిగిపోతాయి అన్నమాట ఇవి. చూడండి ఎంత బాగున్నాయి, చూడడానికి కూడా తింటే కూడా సూపర్గా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.